ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఎక్కడో చిన్న వెలితి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి అన్నది ఆయన చిరకాల కోరిక. 3 సార్లు అందినట్టే అంది, అసెంబ్లీ టికెట్ మిస్. ఈ పాలిటిక్స్ కలిసొచ్చేలా లేవనుకుని సైలెంట్ అయిన టైంలో పిలిచి టికెట్ ఇస్తా అంటోంది ప్రధాన పార్టీ. దీంతో అనంతపురం పొలిటికల్ స్క్రీన్ మీద మరోసారి కనిపిస్తున్నారు ఆ వ్యాపారవేత్త. ఎవరైనా ఏ నియోజకవర్గంలోనిది ఈ సీన్? ఆ ఇద్దరి మధ్య ఫైటింగ్. తెరపైకి బిజినెస్ మ్యాన్, కళ్యాణదుర్గంలో కొత్త ఈక్వేషన్. ఒకే వర్గానికి చెందిన ఇద్దరు నేతల కుమ్ములాటల మధ్య కళ్యాణదుర్గంలో ఇప్పుడు మూడో పేరు బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్ఆర్సీ సురేంద్రబాబు అంటే తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. జిల్లాలో నేషనల్ హైవేలు, ఫ్లైఓవర్లు, రిజర్వాయర్లు నిర్మించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆయనే. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానే అయినా పాలిటిక్స్ లో మాత్రం ఆయనకు లక్ ఎందుకో కలిసి రావట్లేదు. 15 ఏళ్లుగా పొలిటికల్ లైఫ్ లోనే ఉన్నారు సురేంద్రబాబు. గడిచిన 3 ఎన్నికల్లో ఆయన పేరు బలంగా వినిపించినా చివరి నిమిషంలో ఎవరో ఒకరొచ్చి టికెట్ ఎగరేసుకుపోతున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి సభకు భారీగా జనసమీకరణతో అందరి దృష్టిలో పడ్డారు సురేంద్రబాబు. అప్పుడే ఆయనకు అనంతపురం అర్బన్ టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో ఛాన్స్ మిస్ అయింది. 2014లోనూ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నామినేషన్ ఏర్పాట్లు చేసుకోమని టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలున్నా రాత్రికి రాత్రే మార్పు జరగడంతో సురేంద్రబాబు మరోసారి తప్పుకోవలసొచ్చింది. 2019 ఎన్నికల సమయంలో కూడా కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కి ఆయన పేరు తెరపైకొచ్చి అనుకున్నట్టే చివరి నిమిషంలో చేజారిపోయింది. ఎన్నికలొచ్చినప్పుడల్లా అనంతపురంలో సురేంద్రబాబు పేరు చర్చకొస్తున్నా చివర్లో అదృష్టం మొహం చాటేస్తోంది. దీంతో తనకు కలిసి రావనుకున్నారో ఏమో, ఆయన కూడా పాలిటిక్స్ కి కొంత దూరంగానే ఉన్నారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సురేంద్రబాబు పేరు మరోసారి వినిపిస్తోంది. గతంలో 2 సార్లు సురేంద్రబాబుకు న్యాయం చేయలేకపోయామన్న అభిప్రాయంతో ఉందట టీడీపీ అధినాయకత్వం. పార్టీ కూడా గెలుపు గుర్రాల వేటలో ఉండడంతో అర్ధబలం, అంగబలం ఉన్న సురేంద్రబాబు పేరును కళ్యాణదుర్గం కోసం పరిశీలిస్తోందట. అయితే గతానుభవాలతో చేతికి బీఫామ్ వచ్చేదాకా సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారట సురేంద్రబాబు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల నిర్మాణ రంగంలో సురేంద్రబాబు మార్కు కనిపిస్తోంది. ప్రధాన రోడ్డు పనులన్నీ ఆయన సంస్థ చేసినవే. 1000 ఎకరాలకు సాగునీరు అందించే భైరవాణి తిప్పే ప్రాజెక్టు పనులు ఆయన సంస్థ చేపట్టిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో 10% పనులు పూర్తి చేసిన సురేంద్రబాబు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ పనులను తానే దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి తన కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారట సురేంద్రబాబు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో దాదాపు 120 చెరువులకు భైరవాణి తిప్పే ప్రాజెక్టు నుంచి నీరు అందించడానికి ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కితే ఉన్న అడ్డంకులన్నీ తొలగుతాయన్న ఆలోచనతో ఉన్నారాయన. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలున్నా గతంలో చివరి నిమిషంలో టికెట్ చేజారిపోవడంతో ఈసారి తొందరపడదలుచుకోలేదట సురేంద్రబాబు. దీంతో పార్టీ ముఖ్య నేతలే స్వయంగా మాట్లాడి ఈసారి తేడా రాదని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. గతంలో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలనుకున్న సురేంద్రబాబుకు అక్కడ పరిస్థితులు పూర్తిగా తెలుసు. కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి కుమారుడు మారుతి చౌదరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. పార్టీ బలంగా ఉన్నా నేతల మధ్య సమన్వయ లోపమే టీడీపీకి కళ్యాణదుర్గంలో పెద్ద సమస్యగా మారింది. అందుకే తటస్థ అభ్యర్థిని దించాలనుకుంటోందట టీడీపీ అధిష్టానం. సురేంద్రబాబు అయితే 2 వర్గాలను కలుపుకుని పోగలరని, క్యాడర్ కూడా విభేదాలు పక్కన పెట్టి సహకరించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 3 సార్లు మిస్ అయినా ఈసారి గురి తప్పకూడదన్న టార్గెట్తో ఉన్నారట అమిలినేని సురేంద్రబాబు. అందుకే ఏ అడ్డంకులు లేవని కన్ఫర్మ్ చేసుకున్న తరువాతే క్రీజులోకి దిగాలనుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాను చేపట్టిన కీలక నిర్మాణాలతో పాటు సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారట సురేంద్రబాబు. బిజినెస్ మ్యాన్ గా కాంట్రాక్ట్ పనులు దక్కించుకోవడంలో చక్రం తిప్పినట్లే రాజకీయాల్లో తనదైన మార్కు చూపించడానికి తెర వెనుక పావులు కదుపుతున్నారు అమిలినేని.